రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒకసారి ఇది వినండి. మణిపూర్, నిన్న తెలంగాణ, ఈ రోజు నేను, రేపు నువ్వు. జై శ్రీరామ్ అనే పేరుతో అతి కిరాతకంగా కొట్టి చంపేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మొన్న మణిపూర్ లో కుక్కీస్ మెయితీల పైన దాడి చేశారు. కుక్కీస్ ఎవరు? క్రిస్టియన్స్, ముఖ్యంగా బాప్టిస్టులు. మెయితీస్ ఎవరు? గిరిజనులు, మెజారిటీ హిందువులు. కరెక్టే. మొన్న మణిపూర్, నిన్న తెలంగాణ. దివాళీకి ఇంటి ముందు ముగ్గులేసుకుంటే ఈవిడికి కడుపులో దేవేసింది, చెప్పు తీసింది. ఇంటికి ఎవరబ్బా? ఏసుబిడ్డ. ఆంధ్ర మర్చిపోయింది ఈవిడ. అంటే తీస్తే బండారం బయటపడుతుంది కదా, ఈ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ది, అందుకే. బట్ మనం బయట పెట్టేద్దాం. అంతర్వేది రథం తగలబెట్టింది ఎవరు? విజయనగరంలో రామతీర్థంలో రాముడి విగ్రహ తల తీసింది ఎవరు? తమిళనాడులో లావణ్య చావుకి ఎవరు కారణం? మతం మారమని హింసించింది ఎవరు? జార్ఖండ్లో ఉషాకుమారి చావుకి కారణం ఎవరు? బొట్టు పెట్టుకొని వెళ్ళిందని సెయింట్ జేవియర్స్ టీచర్ అందరి ముందు కొట్టినందుకు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం మొత్తం ఇదే మత మార్పిడి పిచ్చి. ఎవరి పేరు మీద రైజ్ ద రాడ్, ఆమ్లెట్ అనుకుంటూనే ఇవన్నీ చేసింది ఇదేనా? చేయమని చెప్పేది మీ దేవుడు? ఈమె చేసేది మత ప్రచారం. ప్రతి కామెంట్లో హిందూ దేవి దేవతల మీద బూతులు, కట్టుకథలు మాట్లాడడం. చూడండి ఒకసారి. మన దేవుళ్లను బొమ్మలు అంటూ మీ బొమ్మల నుండి రిప్లేస్ రావు కదా అంట. మన ధర్మం వర్స్ట్ ధర్మం అంట. Our dharma is to love one another as human. Shame on you, go and learn from animals అంట. మీది ధర్మం కాదు, ఇది కూడా కాపీ కొట్టడమేనా? ఒక మనిషి మెదడు అంటే మైండ్ నుండి పుట్టింది కాబట్టి దాన్ని మతం అంటారు. ఆ మతం లేని నాడు సనాతన ధర్మం ఉంది, మనుషులు ఉన్నారు, ప్రపంచం ఉంది. ఆ మతం లేని నాడు కూడా సనాతన ధర్మం ఉంటుంది. మనిషిని మనిషిగా ప్రేమిస్తారా? మతం మారండి, బాప్తిసం తీసుకోండి, లేదంటే నరకానికి వెళ్తారు, పాపులు మీరు అని భయపెట్టే మీరు, మతం మారనిది మనిషిని మనిషిలా చూడని మీరు హ్యుమానిటీ కోసం మాట్లాడద్దు. ఈ మెసేజ్ చూడండి. క్యాస్ట్ సిస్టమ్ అంట, 1000 మంది గోపికలంట, ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాలు? సిగ్గుగా అనిపించట్లేదా? ప్రతి దానికి సమాధానం ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే. ఫ్రాడ్ తెరీసా దగ్గర నుండి ఈ కాలం ఇలాంటి వాళ్ళ వరకు హాస్పిటల్స్లో చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని కూడా మతం మారమని శాడిజం చూపెడతారు. వాళ్ళ భయాన్ని, నిస్సహాయతని క్యాష్ చేసుకుంటారు, నోటికి వచ్చింది వాగుతారు. ఈ కామెంట్స్ చూస్తే నవ్వొస్తుంది. దట్టు మన ధర్మం దైవం మీద విషం చిమ్ముతూ. ఈమె నాన్న ఒక పాస్టర్, అదే ఫాదర్. అదే ఒక పక్క దశమ భాగాలు అడుక్కుంటూనే స్వశక్తితో కష్టపడ్డట్టు బిల్డప్. పాస్టర్స్ చర్చ్ గురించి ఒక్కసారి క్లిప్పింగ్స్ చూడండి. చర్చిలో అత్యాచారాలు జరుగుతున్నాయని స్వయంగా పోపే ఒప్పుకున్నాడు. సెక్స్ స్కాండల్ అట్ ద చర్చ్. తమిళనాడులో స్కూల్ పాస్టర్ సెక్షువల్ హెరాస్మెంట్. మచిలీపట్నంలో ఫాదర్ పైన రేప్ కేసు. కేరళ సెక్స్ స్కాండల్. అందుకే ఈమె చెప్పేవి అన్ని అబద్ధాలు అని తోటి క్రైస్తవులు గడ్డి పెడుతూనే ఉన్నారు. పక్క ధర్మాన్ని ఎందుకు తిడుతున్నావని. జీసస్ అయినా, అల్లా అయినా, రాముడైనా ఎవరి నమ్మకాలు వారివి అని అనేది ఒక హిందూ మాత్రమే. అదే ఆ నమ్మకం వ్యక్తిగతం. అక్కడి వరకు ఉంటే బానే ఉంటుంది. మా దేవుడే గొప్ప, మా దేవుడి విగ్రహాల్ని ధ్వంసం చేయమన్నాడు, విగ్రహారాధకులను చంపేయమన్నాడు, బొట్టు పెట్టుకొస్తే కొట్టమన్నాడు అని అవి ఫాలో అవుతూ మా గుళ్ళని ధ్వంసం చేస్తూ మా మీద దాడులు చేస్తేనే సమస్య. ప్రస్తుతం అదే జరుగుతుంది. మొగుడిని కొట్టి రోడ్డు మీదకి వచ్చి లబోదిబోమనిందట. ఒక పక్క ఇవన్నీ చేస్తూ తిరిగి హిందువులేదో చేస్తున్నారని నేరేటివ్ని సృష్టిస్తున్నారు. బ్రిటిషర్స్ చంపేస్తారని డర్తో మతం మారిన ఈ కన్వర్ట్స్కే ఇంతుంటే సనాతన ధర్మం ఎటర్నల్. తరతరాలుగా మా పూర్వీకులు క్రైస్తవ మాఫియా, ముఘల్స్ని ధైర్యంగా ఎదుర్కొని మతం మారకుండా ఉన్నారు. ఒక హిందువుగా మాకెంత ఉండాలి? 3 మేకుల నుండి కాపాడుకోలేకపోయిన వాడు మిమ్మల్నేం కాపాడుతాడు అని మేము అనగలం. ఏసు సుప్రభాతం అంట, ఏసు పొంగలంట, హిందూ ధర్మాన్ని, పద్ధతులని వదిలి వెళ్ళలేక ఇలా చేసుకుని మురిసిపోతున్నారు. ఇవన్నీ తీస్తే యాడికి పోతారు? మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? సో ఇంకొకసారి మా దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పార్ట్ 2 ఆఫ్ దిస్ వీడియో ఇంకొక రేంజ్లో ఉంటుంది. మొత్తం మీ బూతుల పురాణం తీసి బయట పెడతాను అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. రైజ్ ద రాడ్, ఆమ్లెట్.